అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అనేది గోదావరిల సామెత. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఈ సామెత నిజమవుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మించి ఇప్పుడు అక్కడ అక్రమంగా మైనింగ్ జరిగిపోతుంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. కొండలకు కొండలు తవ్వేస్తున్నారు. దాంతో సామాజిక కార్యకర్త ఈ కొండల అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడంతో అధికారుల్లో అలజడి మొదలైందా? అందుకే ఓ అధికారి బదిలీ చేయించుకొని మరీ మరో ప్రాంతానికి వెళ్ళిపోయారా? కాకినాడ జిల్లా పరిధిలోని పెద్దాపురం, పత్తిపాడు, జంగంపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కొండలు ఉన్నాయి. దాంతో కొన్నేళ్లుగా పత్తిపాడు పరిధిలోని వంతాడలో భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుంది. 2004 నుంచి ఈ మైనింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులకు అక్కడ కాసుల వర్షమే కురిపిస్తుంది. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతిపాడు ఎమ్మెల్యేని కూడా కాదని అధికారుల వత్తాసుతో ఇక్కడ మైనింగ్ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. అక్కడ వైసీపీ నాయకులే ఇక్కడ మైనింగ్ చేస్తున్నారని కూటమి నాయకులే అంగీకరిస్తున్నారు. జంగంపేటలోని ఇర్రిపాక సమీపంలో మైనింగ్ జరుగుతున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక పెద్దాపురం నియోజకవర్గం ఇప్పుడు అధికారులకు ఒక వరంలా మారింది. కొందరు వ్యక్తులు ఈ నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం మెట్టతో పాటు ఇతర ప్రాంతాలలో కొండలను తొలిచేశారు. పూర్తిగా కొండలు తవ్వేశారు. గతంలో ఇక్కడ 30 అడుగుల పైన కొండలను తొలిచేయడంతో పెద్ద పెద్ద గోతులు కనబడుతున్నాయి. ఇక్కడ తవ్విన కంకర, ఎర్రమట్టి ఇతర ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న వారికి ఉచితంగా ఇస్తున్నామంటూ నాయకులు చెప్పడం విశేషం. కానీ రామేశ్వరం మెట్టలో పదుల సంఖ్యలో క్వారీలు తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10.75 ఎకరాలలో మట్టి అక్రమంగా తవ్వినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి భూగర్భ గనుల శాఖకు చర్యల కోసం సిఫార్సు చేశారు. వారు దానిని పక్కన పడేశారు. అదేవిధంగా సూరంపాలెం మెట్టలో కూడా ఇలాంటి తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాలలో అనుమతి తీసుకున్న దానికంటే 10 తవ్వేయడంతో కొండల స్థానంలో గోతులు కనబడుతున్నాయి. గతంలో పేద దళిత రైతులకు 579 ఎకరాల ఎర్రమట్టి గ్రావెల్ కొండలు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. వారు పండ్ల తోటలు పెంచేవారు. మామిడి, జీడి మామిడి తదితర పండ్ల చెట్ల ద్వారా ఆదాయం పొందేవారు. వారిని బెదిరించి ఈ కొండలు తవ్వేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక 2-3 విద్యుత్ స్తంభాల ఎత్తులో ఉండే కొండలు నేడు అంత లోతుకి వెళ్ళిపోయాయి. ఇక్కడికి ఎవరు రాకుండా ప్రైవేటు వ్యక్తులు నిరంతరం కాపలా కాస్తారు. అవసరమైతే దాడులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వాస్తవానికి క్వారీలు తవ్వాలంటే రెవెన్యూ శాఖ NOC ఇవ్వాలి. దాని ఆధారంగా మైనింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎంత మేర తవ్వాలి అనేది నిర్దేశించి రుసుము కట్టించుకుంటారు. కానీ అలాంటివేవీ లేకుండా మైనింగ్ అధికారుల సహకారంతో కొందరు అక్రమార్కులు వీటిని తవ్వుకెళ్లిపోతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొండలు తవ్వేయడంతో రామేశ్వరం మెట్ట పరిసర ప్రాంతాల ప్రజలకు రోగాలు వ్యాపిస్తున్నాయని సామాజిక కార్యకర్త కర్రీ వెంకటరమణ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మైనింగ్ చేస్తున్న వారు ఆయనను బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ట్రిబ్యునల్ స్వీకరించింది. వేసవి సెలవుల అనంతరం ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడలో మడ అడవులను నరికేసినప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో ఓ జనసేన నేత వేసిన కేసు ఆధారంగా NGT భారీ జరిమానా విధించింది.
ఇప్పుడు పెద్దాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే అధికారులు జైలుకెళ్లడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరికి వంతపాడిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అక్రమ మైనింగ్ ఆపుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. పర్యావరణం కూడా ఆయనే చూస్తున్నారు. పైగా ఆయన కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాలని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మీద అధికారులకు మాత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.